కనుక ప్రియులారా, స్వపరీక్ష చేసుకుంటే మనలో మంచి అన్నది లేశ మాత్రమైనా లేదు. అందుకే రాగానే ముందు కడుక్కోమన్నాడు. ఇంకొక విషయం చెప్పి ముగించేస్తాను. మందిరములోనికి వెళ్ళున్నప్పుడు కడుక్కోమన్నాడు, బయటికి వచ్చినప్పుడు కూడా కడుక్కోమన్నాడు. లోపలికి వెళ్ళేటప్పుడు నేను లోకములో సంచరించి వచ్చాను గనక లోకపు దుమ్ము ధూళి నా కాళ్ళకు అంటుతుంది గనక కడుక్కోవాలి. మరి మందిరంలో సేవ చేసి బయటకు వచ్చినప్పుడు ఎందుకు కడుక్కోవాలి? అక్కడేం పాపం ఉంది అంటే నీవు చేసే సేవలో కూడా లోపములు ఉండవచ్చు, అప్పుడు కూడా కడుక్కోవాలి. మందిరంలోకి వెళ్ళావు, స్తుతించావు, నీ స్తుతి సరిగా లేదేమో, ప్రార్థించావు, నీ ప్రార్థన సరిగా లేదేమో, ధూపము సరిగా వేయలేదేమో, ఎవరి కొరకైనా విజ్ఞాపన చేయాల్సి ఉండగా నువ్వు చేయలేదేమో. దేవుని సన్నిధిలోనే ఉండి బయటకు వచ్చిన తర్వాత కూడా మనలో తప్పులు ఉంటాయి. ప్రసంగికుడు ప్రసంగములో తప్పులు చేస్తాడు, ప్రార్థనాపరుడు ప్రార్థనలో తప్పులు చేయవచ్చు. నా దృష్టికి నీవు పరిశుద్ధుడివి పరిశుద్ధురాలివి కావచ్చు, నీ దృష్టికి నేను చాలా నీతిమంతుడిని కావచ్చు. దేవుని అగ్ని జ్వాల వంటి కన్నులకు మనం అందరము దోషులమే. దేవుని ముందు క్వాలిఫై కావడానికి శరాఫులకే చేత కాలేదు, చేతగాక మొహం కప్పేసుకున్నారు. మరి మనం ఏ పార్టీ? కనుక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు బ్లైండ్గా ఒకటి మాత్రం నమ్మొచ్చు, నీవు ఎంత జాగ్రత్తగా బ్రతికి వచ్చినా మట్టి శరీరములో ఉన్నంత కాలము కృప మీద ఆధారపడవలసిన వాడవే కానీ నీ స్వయం కృషి మీద స్వనీతి మీద ఆధారపడి ప్రభు బలలో చేయవేయడానికి ఒక్కనాటికి నీకు వీలు లేదంతే. వేసావో ప్రమాదంలో పడ్డావే. నీ స్వనీతి మీద ఆధారపడి ప్రభు రొట్టెను ముట్టవద్దు, కృప మీద ఆధారపడదాం. అందుకే సమయోచితమైన సహాయము కొరకు ఏం పొందునట్లు? కృప పొందునట్లు ఆయన రెడీగా కూర్చున్నాడు. నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను, రండి నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. రండి.